ఇష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు బలి అర్పణ కోరలేదు దేవుడు ప్రభు మనసు తెలుసుకో వాక్యాన్ని చదువుకో నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేడు దేవుడు. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమగల తండ్రి, దయగల నాయన, కృపా సత్య సంపూర్ణ వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. 2026 సంవత్సరంలో తండ్రి ప్రభువా తండ్రి ఫిబ్రవరి నెలలోనైనా 17, 18, 19వ తారీఖు రోజున తండ్రి ఇక్కడ కూటాలు జరగబోతున్న నిమిత్తమే ప్రభువా ఈ ముందుగానే గ్రౌండ్ క్లీన్ చేసి లైట్ కనెక్షన్ అంతా వేసాం ప్రభువా. ఈ స్థలాన్ని నువ్వు స్వాధీనం చేసుకున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇక్కడ నీ నీ దేవదూతల కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం. 17, 18, 19 జరుగుతున్న మీటింగ్లు ప్రభువా విస్తారమైన జనసమూహాన్ని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభా పరలోక వర్తమానాలు ప్రజలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇయాన్ని ఎందుకు పడుతున్న ప్రయాసాలు వ్యర్థం కాకుండా ప్రభా నువ్వు ప్రభా అనేక మందికి మారు మనసు కలిగి ప్రభా రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాగరిజనని ప్రభా కృపాకరణని ప్రభా కూడొచ్చిన దేవుని వీళ్ళందరూ జ్ఞాపకం చేసుకొని అయినా మేము బ్రతుకున్నప్పుడు నీ పని చేయాలి ప్రభువా. నేను స్తుతించాలి, నేను ఘనపరచాలని అయినా ప్రభా యూట్యూబ్లో చూస్తున్న అందరిని కూడా జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన ఆలకించండి, అంగీకరించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ లైవ్లో చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ 2026 సంవత్సరంలో మరొకసారి దేవుడు విశాల గ్రామాన్ని ప్రేమించి మరొకసారి ఫిబ్రవరి నెలలో 17, 18, 19వ తారీఖు రోజున జరగబోతున్న మీటింగ్లు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభునామమును తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, రేపు 17, 18, 19 జరుగుతున్న మీటింగ్లో నిమిత్తమే మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో మీరు చూసినా, ఏ దేశంలో చూసినా మీరందరూ ప్రార్థన చేయాలని, దేవుని రాజ్య సువార్త ప్రకటించబడాలని మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభునామమును తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చూస్తున్న ప్రేక్షకులకు మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామములో శుభాది వందనములు తెలియజేస్తున్నాను. నిజంగా చాలా ప్రాంతంలో ఒలివకొండ మినిస్ట్రీస్ వార్చే అద్భుతమైన దేవుని మాటలను చెప్పుటకు ఎంతో ప్రయాసతో ఈ నెల ఫిబ్రవరి నెలలో 17, 18, 19 తారీఖులలో విలువైన మాటలు ఉల్చాల ప్రాంతంలో ఉన్నవారికి చెప్పుటకు వారి బృందమంతా తరలి వస్తుండగా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్నవారు ఉల్చాల గ్రామం 10 కిలోమీటర్లు కర్నూలుకు ఉంటుంది. మీరు ఆసక్తి కలిగి దైవ సేవకుల మాటలు వినాలని ఇష్టపడితే ఉల్చాల గ్రామం పార్క్ గ్రౌండ్ దగ్గరకు సాయంత్రం 7 గంటలకల్లా మీరు ఇక్కడికి చేరుకున్నట్లయితే అద్భుతమైన దేవుని మాటలను పాటలను మీరు విని ఆత్మీయ జ్ఞానం నేర్చుకుని పరలోక రాజ్యం కొరకు మంచి బాటలు కట్టుకునేవారుగా ఉంటారు గనక ఈరోజు 2 రోజులకు ముందుగానే మీరు చూస్తున్నట్టు ఈ లైటింగ్ను, ఈ పార్కును, రోడ్డును నీట్గా దేవుని పని కొరకు శుభ్రం చేయడము జరిగినది కనుక ఎవరు కూడా ఆలస్యం చేయకుండా లైవ్ ద్వారా కూడా మీరు వినొచ్చు. ఒలివకొండ మినిస్ట్రీస్ వారి లైవ్ ఆ రోజు ఉంటుంది కనుక లైవ్ ద్వారా వినేవాళ్ళు కూడా లైవ్ ద్వారా వీక్షించి అనేక సంగతులు దైవ సేవకులు సుదూర ప్రాంతం నుండి, హైదరాబాద్ ప్రాంతం నుండి దైవ సేవకుడు, దైవ సేవకురాళ్ళు కూడా ఈ ప్రాంతానికి తరలి వస్తున్నారు కనుక ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఒలివకొండ మినిస్ట్రీ స్థాపకులు బ్రదర్ యేసన్న గారు, వారి బృందము సిస్టర్ నయోమ్ గారు, ప్రశాంత్ గారు అందరూ దేవుని కొరకు సమర్పించుకొని సమర్పణ జీవితంలో ఉన్నవారు ఇక్కడ వాడబడుతున్నారు కనుక ఆలస్యం చేయకుండా అందరూ తరలి రావాలని మీకు అందరికీ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను.
కూడికలు జరుగుతున్నాయంటే ఒక్క ఆత్మనన్న కదిలింపబడి బాప్తిసం పొందుకొని ఆయన రాజ్యానికి మనము వెళ్ళాలంటే ముఖ్యంగా బాప్తిసం తీసుకోవాలి. ఆయన చేసే పనుల్లో మనము చేయలేని వారికి సహకారులుగా ఉండి చేయాలని మనవి చేస్తున్నాము. ఎందుకంటే ఈ కూడికలు ఎంతో భారవంతమైన కూడికలు. మనము వాటి కొరకు మన గుప్పిళ్ళు విప్పి ఒకవేళ లేదంటే ప్రార్థన ద్వారానన్నా మనము వారికి సహకారులుగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి మీటింగ్స్ చేయాలంటే ఆయన చిత్తం లేనిది ఏది జరగదు. ఆయన చిత్తమే నెరవేర్చాలి. దేవుని చిత్తం మనము నెరవేర్చాలి. మాట్లాడు సుధాకరణ మాట్లాడు. లైవ్లో యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ నా శుభాభివందనములు తెలియజేస్తుంటున్నాను. 17, 18, 19 తారీఖులలో అంటే రేపు మంగళవారము, బుధవారము, గురువారము ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఒలివకొండ మినిస్ట్రీ తరపున ప్రార్థనలు ప్రారంభించబడుతున్నది. స్థలము గ్రామము పార్కు దగ్గర మీకు మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగినది. కాబట్టి ఆసక్తి కలిగిన వాళ్ళు, రావాలనుకున్న వాళ్ళు, దేవుని వాక్యాన్ని ఎక్కడైనా ఎవరు చెప్పినా ఎలాగైనా కూడా వినాలనే ఆసక్తిగా ఉన్నవాళ్ళు దయచేసి మంగళ, బుధ, గురువారాలలో జరుగు ఈ మీటింగ్ కార్యక్రమాలకి వచ్చి ఆత్మీయ మేలు పొందవలసిందిగా ప్రభువు నామమున మీకు అందరికీ తెలియజేస్తుంటున్నాము. అందరికీ వందనాలు.